కొత్త పెళ్లి కూతురు అయిపోతున్నావు. సరేలేండి, ఇప్పుడేంటి సంగతి? అదే మరి లోపలికి వెళ్దాం ఒకసారి. పదండి, ఏం చేస్తాం? బిగ్ బాస్ నా ఫేవరెట్ విష్ణుప్రియ. బాగాడు బాగాడు డార్లింగ్ విష్ణుప్రియ, బాగాడు. ఆడేవుడు శేఖర భాష, ఆడేవుడు దిష్టి బొమ్మలాగా. విష్ణుప్రియ నువ్వాడు బాగుంది. ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? అదిగో బిగ్ బాస్ వస్తుందిగా, నా ఫేవరెట్ షో. మీ బిగ్ బాస్ తగలడా? ఇప్పుడు అసలు బాస్ వస్తాడు, ఆగండి. అసలు బాసా? వాడెవడు? మన ఇంటి ఓనరు. బా, వాడి పేరు చెప్పి నా మూడ్ ఖరాబ్ చేయకు. ఏమండి, 3 నెలల నుంచి మనం రెంట్ కట్టట్లేదండి. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఆయన్ని పాప 3 నెలల నుంచి తిప్పుతున్నాం. ఇప్పుడొస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పాలన్నా కూడా మనకి సిగ్గుగా ఉంటుంది. చూడు గీత, అవన్నీ వదిలేసేయి. ఫైనాన్షియల్ మ్యాటర్లన్నీ నేను చూసుకుంటా అని చెప్పాగా. ఇలాగే 3 నెలల నుంచి చెప్తున్నారండి. ఈడ్చితంతే మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవు. ఎందుకీ బిల్డప్? ఇదిగో డార్లింగ్, ఓనర్ వస్తాడు, మన మీద కేకలేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. దాంట్లో ఏముంది? ఎంజాయ్ చేయి డార్లింగ్. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈసారి ఆయన మనకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారండి. మీకు అసలు అర్థం కావట్లేదు. చూడు డార్లింగ్, కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. దానికోసం మన ఎంజాయ్మెంట్ వదిలేస్తామా? ఈ కప్పు పట్టుకో, పక్కన పెట్టు, ఇటు తిరుగు. డార్లింగ్, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ కలరు, నీ గ్లామరు మొదటి రోజు చూసినట్టే ఉంది. అసలు నేను ఇలా బతుకుతున్నానంటే నువ్వే కారణం. నువ్వు లేకపోతే నేను బతకలేను. చాలండి మీ మాటలు. ఈ మాటలు చెప్పి నన్ను పడగొట్టారు. లేదు డార్లింగ్, ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో అదే జరుగుద్ది. నిన్ను నాకిచ్చాడు దేవుడు, నిన్ను వాడుకోవటం నా ధర్మం. ఇప్పుడేంటి, ఏమంటారు? ఏం లేదు, బయట వర్షం పడుతుంది. పైగా ఇందాకే బిగ్ బాస్ కూడా చూశాను. ఫుల్ టెంప్ట్ అయిపోయి ఉన్నాను. కొంచెం నువ్వు కోఆపరేషన్ చేస్తే ఒకసారి కలుద్దాం డార్లింగ్. వదలండబ్బా. ఒక పక్క అప్పులలో వచ్చి మీద పడుతుంటే మీకెలా రొమాన్స్ చేయబుద్ధి అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. చూడు డార్లింగ్, ఈ బాధలు బంధాలు పక్షులకి జంతువులకి ఉంటాయా? చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చేస్తాయి. మనం కూడా అంతే. కమాన్. ఏం అందమే నీది. రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. కొత్త పెళ్లి కూతురు అయిపోతున్నావు. సరేలేండి, ఇప్పుడేంటి సంగతి? అదే మరి లోపలికి వెళ్దాం ఒకసారి. పదండి, ఏం చేస్తాం? ఎవరండి? ఇంటి ఓనర్ గాడు వచ్చాడు. అమ్మో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరిప్పటిదాకా కోతలు కోసారుగా, హరా చూస్తా చేస్తా అని. మరిప్పుడేంటి నీళ్ళు నములుతున్నారు? అది కాదే,
నేను కొంచెం లోపలికి వెళ్తాను. నో మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఇక్కడే ఉండాలి. ఎలా మేనేజ్ చేయమంటారు? ఇదిగో, ఇంత అందం పెట్టుకొని, ఇంత గ్లామర్ పెట్టుకొని మేనేజ్ చేయలేవా? ఇదిగో చిత్ర, నువ్వు జస్ట్ ఇలా అన్నావు అనుకో, వాడు కూలై వెళ్ళిపోతాడు. ఇప్పుడే కదండి మీరు వాడొస్తే నేను చూసుకుంటా, వాడొస్తే మొహాన డబ్బులు కొడతా అని గప్పాలు కొట్టారు కదా. చూడు డార్లింగ్, మనిషికి ఎప్పటికి ఏ అవసరం ఉంటుందో ఆ డైలాగ్ కొడతాడు. నాకు ఇప్పుడు ఈ అవసరం ఉంది కాబట్టి ఈ డైలాగ్ కొట్టాను. మేనేజ్ చేయి. అబ్బా, ఏమనుకుంటున్నారండి మీరు? నేను నా భర్తను వదిలేసి మీ దగ్గరికి వచ్చాననే కదా లోకు అయిపోయాను. అది కాదు డార్లింగ్, ప్లీజ్ అర్థం చేసుకో. నిన్నెప్పుడైనా తక్కువగా చూశానా? నువ్వు నాకు భారంగానే ఉన్నావు. ఆ మాట నీకు ఎప్పుడైనా చెప్పానా? నువ్వు నా ప్రాణం రా. ప్లీజ్ మేనేజ్ చేయి. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి మేనేజ్ చేయి. ఈ ఒక్కసారి మేనేజ్ చేయి ప్లీజ్. నేను లోపల ఉంటాను. రండి ఓనర్ గారు, రండి రండి, కూర్చోండి. ఏంటండి మీరు? ఏంటండి కూర్చోనేది? 3 నెలల నుంచి నాకు డబ్బులు ఇస్తానంటున్నారు. అసలు నా డబ్బులు ఇస్తారా ఎవరా? అది కాదండి, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. నీ మొగుడేడి? ఆయన బయటికి వెళ్ళారండి. ఆయన నువ్వే బయటికి పంపించావు. నేను ఎప్పుడు వస్తున్నా సరే మొగుడు లేడు లేడని చెప్తున్నా. చూడమ్మా, ఈ ఇల్లు మీకు రెంట్కిచ్చి 3 నెలలు అవుతుంది. అడ్వాన్స్ కూడా ఇంకా మీరు కట్టలేదు. ఎలాగుంటే ఎలాగండి? అసలు మీకు సిగ్గులేదా? అలా కాదండి, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. ఇంతకీ మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా, బోకర పని చేస్తున్నాడా? అలా అనకండి. ఇంకేం చెప్పాలి? మరేంటమ్మా, మీ అవసరానికి మీరు డబ్బులు లేకుండా బతుకుతున్నారా? రోజు చూస్తే స్మార్ట్గా తయారవుతున్నారు. మీ ఆయనేమో వస్తా వస్తా సామాన్లన్నీ తీసుకొస్తున్నాడు. ఇదేనా పద్ధతి? మీరు నన్ను ఎరుపప్పని చేస్తున్నారా? లేదు ఓనర్ గారు, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా కూర్చున్నది? కూర్చోండి. ఈవేళ మీరు డబ్బులు ఇస్తే కానీ ఎక్కడి నుంచి కదలను. అప్పటిదాకా ఏదైనా ఉంటాను. ఓనర్ గారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? మీ ఛాయలు కాఫీలు నాకు వద్దమ్మా. నా డబ్బులు నాకు ఇచ్చే. ఏమండి, నాకు బ్యాంక్ నుండి కొంత అమౌంట్ వచ్చేది ఉంది. మీరు కొంచెం ఆగితే 2 రోజులే, నేను ఎలాగోలా అడ్జస్ట్ చేస్తానండి. చూడు, ఈ 3 నెలలు బట్టి ఇదే మాట మాట్లాడుతున్నా. నమ్మాలా వద్దా? ఈసారికి నమ్మండి. ఈసారి కనుక ఇవ్వకపోతే మెడ పట్టుకొని మీరే గింటేయండి. సరే, నీ నోటితోనే చెప్తున్నావు కదా. డబ్బులు ఇవ్వకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటిమని అదే పని చేస్తాను. ఎప్పుడు రమ్మంటావు? ఈ ఎల్లుండి వచ్చేయండి. సరే, ఎల్లుండి ఇదే టైంకి వస్తా. నా డబ్బులన్నీ పువ్వుల్లో పెట్టిస్తే సరే, లేదనుకో నువ్వే చెప్పావు మెడ పెట్టుకుని బయటికి గెంటిమని. అర్థమైందా? వస్తా. అనరాని మాటలన్నాడే, ఏంటో అర్థం కావట్లేదు. భలే మేనేజ్ చేసావు. నువ్వు పెద్ద యాక్టర్వి. నువ్వు సినిమాల్లోకి వెళ్ళుంటే అబ్బా కోట్లు కోట్లు సంపాదించేదానివి. ఊరుకోండి, ఆయన ఎంత అవమానించి వెళ్ళిపోయాడో తెలుసా? మనిషి అనేవాడెవడైనా ఆ మాటలు వింటే ఉరిపోసుకొని చస్తారు. మీకేం చాటుగా వెళ్ళి దాక్కున్నారు. మగాడు చేసే పని కాదది. అది కాదు డార్లింగ్. చూడు డార్లింగ్, మన దగ్గర డబ్బులు లేవు కానీ పౌరుషానికి ఏమన్నా లోటా? వాడు నిన్నన్న మాటలకి
వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాణ్ణి చితక్కొట్టాలనిపించింది. కానీ మన దగ్గర డబ్బులు లేవు. అదే కదండి ప్రాబ్లం. ఇదిగో ఇంకొక విషయం, నేను అతన్ని ఎల్లుండి రమ్మని చెప్పాను. ఖచ్చితంగా మనం డబ్బులు ఇవ్వాలి, లేదా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. చూద్దాం, ఎల్లుండి వరకు ఉంది కదా. కూర్చోడాలి, కూర్చో. మైండ్లోంచి అదంతా తీసేయి. ఇప్పుడు నువ్వు నేను ఒక గదిలో ఉన్నాం. హమ్ తుమ్ ఏ కమరా మే బంద్ హై, ఎంజాయ్. ఇదిగో ఫస్ట్ నీ మనసులోంచి అది తీసేయి. చూడు డార్లింగ్, ఈ టెన్షన్స్ తగ్గాలంటే మనం టంటడా తప్పదా? తప్పదు. ఇప్పుడు అవసరమంటారా? ఇప్పుడే అవసరం. ఇలాంటి టైంలో మనం రొమాంటిక్గా ఉంటే బాధలన్నీ మర్చిపోతాం. అసలు మగతనం ఏంటో చూపించా ఇప్పుడు. ఏవండి, మీరిక్కడ నన్ను అంతా టెంప్ట్ చేసి లోపలికి వచ్చి మీరు చేసిందేంటి? అది ఇప్పుడు నేనేదో చేద్దాం అనుకున్నాను, ఆ ఓనర్ గాడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. అదే మూడుతో లోపలికి వచ్చి ఏం చేయలేకపోయాను. సారీ. సరే, ఆ విషయం వదిలేయండి. ఏమండి, రేపు ఓనర్ వస్తాడు, వాడికి ఏం చెప్పాలి? డబ్బులు ఎలా ఇవ్వాలి? ఇద్దాం, కంగారు పడుతూ ఎందుకు? అసలు మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి ఇవ్వడానికి? మీరెంతసేపటికి డబ్బులు సంపాదించడం మానేసి నా చుట్టూ తిరుగుతారు. ఏమండి, డబ్బులుంటే మనకు అన్ని సుఖాలు వస్తాయండి. మీరు ముందు డబ్బులు సంపాదించండి. చూడు డార్లింగ్, ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించాలంటే రెండు మార్గాలు. ఒకటి పేకాట, 2 గుర్రపు పందాలు. ఈ మెడలోని గొలుసు ఏంటిది తల మెరిసిపోతుంది? పడ్డాదా మీ కన్ను? నా జీవితంలో మిగిలింది ఇదొక్కటే. ఇది కూడా మీ పాపిష్టి కళ్ళకి బలైతే ఇక నేను తలెత్తుకుని తిరగలేను. డబ్బులు సంపాదించరా మగడా అంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతా అంటాడేంటి? చూడు డార్లింగ్, నువ్వేం కంగారు పడకు. నేను ఒకరిని డబ్బులు అడిగాను, వాడు రేపటికల్లా తెచ్చిస్తా అన్నాడు. నువ్వు హ్యాపీగా ఉండు. అవునండి, అసలు మీకు అప్పిస్తా అన్నది ఎవరండి? మంగమ్మ. మంగమ్మ? కొంపదీసా మంగమ్మకి నన్ను బేరం పెట్టారా ఏంటి? నువ్వు నా ఫ్యామిలీ, అంటే నా పర్సనల్ అన్నమాట. నిన్నెందుకు పెడతాను? చెప్పటం మర్చిపోయాను. మంగమ్మ నిన్ను అడిగింది, ఒరే శేఖరు, నీ పెళ్ళం ఎర్రగా బుర్రగా ఉంటదంట కదా, ఏదైనా ఆదాయం వచ్చే మార్గం చూసుకోమని అని చెప్పింది. కానీ నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే నువ్వు నా ఫ్యామిలీ కాబట్టి. లేకపోతేనా ఓ 10 లక్షలకు అమ్మేసేవాడిని. మీరు అలాంటోళ్ళే. వద్దులేండి అలాంటి బతుకు. మంగమ్మ అడగనే అడిగింది, ఒరే శేఖరు, నువ్వు లేపుకెళ్ళిన అమ్మాయి పెద్ద అందగత్త అంట కదా, ఏదైనా ఆదాయం వచ్చే మార్గం చూసుకోమని అని అడిగింది. అబ్బబ్బే, నేను ఒప్పుకోలేదు. నువ్వు నా పర్సనల్, నువ్వు నా ప్రాణం డార్లింగ్, అందుకే ఒప్పుకోలేదు. లేకపోతేనా ఒక 10 లాక్ చేసేసేవాడిని. ఏమండి, ఈ జూదాలన్నీ మానేసి ఏదైనా ఆదాయం వచ్చే మార్గం చూడండి. ఇదిగో డార్లింగ్, నువ్వేం కంగారు పడకు. నా జాతకంలో ఏముందో తెలుసా? పెద్ద కోటీశ్వరుని అవుతానని ఉంది. టైం రావాలి, ఆగు.
ఏంటండి అది? ఏంటండి? ఏంటని అడిగితే ఆగు చెప్పండి. చెప్తా. ఇది శిలాజిత్తు. మనిషిని ఉక్కు శరీరంగా మార్చేస్తుంది. అవును, నువ్వు ఇందాక అసంతృప్తిగా బయటకు వచ్చి ఏం పీకలేదన్నావు కదా. ఇప్పుడు పద, నా తడాకేంటో చూపిస్తాను. అబ్బా, ఎందుకండి ఈ మందులో? ఒరిజినాలిటీ ఏంటో చూపించండి. నా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, చూద్దు పద. రండి చూపించండి.